దాసునైన దేవానికి స్తోత్రం ప్రభు. నా తండ్రి, నీ దాస్తుని మరుగు చేసి నాతో నీ బిళ్ళతో మీరు మాట్లాడమని, వెనుగలే శివుని గ్రహించి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభు మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒక మంచిది, దేవునికి మహిమ కలుగును. ఉదయ కాలంలో మనము పరిశుద్ధ గ్రంథములోంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో యేసు ప్రభు వారి గురించి ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎవరు కూడా బైబిల్ గురించి ఎందుకు ఇంత ఘనంగా చెప్పగలుగుతున్నారు? యేసు ప్రభు వారి గురించి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, నమ్మిన వారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. ఇది కారణం ఏంటి అంటే, ఆమె యొక్క కుమారుని కరుణు. ఆమె అంటే ఎవరంటే మరియా. చూడండి, అక్కడ 20 వచ్చి నుంచి చూద్దాం. 20 వచ్చి నుంచి అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆమేన్. ఆమె గర్భం ధరించింది. నాకు అనిపిస్తుంది, యేసేబు యొక్క జీవితంలో యేసేబు నీతిమంతుడుగా ఉన్నాడు. యేసేబుకు మరియకు ప్రధానము చేయబడిన తర్వాత చూడండి, ఎవరికన్నా మనం చూస్తే ఆమె పెళ్లిగాగతలకి గర్భవతి అయితే ఎన్నో అవమానాలు, ఎన్నో విధానాలు అంటే చూస్తున్నప్పుడు ఎంతమందిని అవమానించినా, తల్లిదండ్రులు అవమానించినా, లోకం మొత్తం కూడా అవని అనుమానించి బాధ పెట్టినా, మాట్లాడినా, కానీ యేసేబు మాత్రానికి ఆమెని ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా అనలేకపోయాడు. ఎందుకనంటే చూడండి, అక్కడ 18వ వచనం, యేసుక్రీస్తు జన్మదినము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేబునకు ఓన్లీ ప్రధానము చేయబడిన తర్వాత ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన అంటే ప్రదానం చేయడంలో ఇంకా భర్త అయిపోయినట్టే కదా. అంటే మనం కూడా చూడండి, ఇప్పుడు ప్రదానం చేసినప్పుడు మా సగం పెళ్ళి అయిపోయినట్టే అంటారు. అంటే ఇంక నిర్ణయం అయిపోయింది, ఇంకంతే నిర్ణయం అయిపోయింది. పాము చూస్తున్నప్పుడు ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించింది. ఆయన గురించి రాశాడు 19వ వచనంలో. యేసేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. అది చాలా మందిని అసలు ఒక విషయాన్ని నీతిమంతుడు అనిగా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదు కదా, మరి అయినా వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు నీతిమంతులుగానే ఉన్నారు. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరి మీద ఒక నింద మోపడు, ఎవరిని కూడా న్యాయంగా ఒక మాట అనడానికి ఇష్టపడరు. ఎందుకంటే నీతిమంతుడుగా ఉండటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా, 22వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా ఇక్కడ మాట రాస్తూ ఉంటాడు. ఎవరి అంటే అక్కడ చదవండి ఆ మాటని, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయి, అభివృద్ధుడైన వాడు ఇంకనూ అభివృద్ధుడుగానే ఉన్నాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో. నీతిమంతుడు ఇంకనూ నీకెందుకన్నా అందుకే ఒకటే,
నీతిమంతుడు లేడు అంటాం కానీ నీతిమంతులు ఉన్నారండి. ఇప్పటికి కూడా నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. యేసుక్రీస్తుని అంగీకరించి యేసుప్రభుని అందుకోసం చాలామంది నాకు అనిపిస్తుంది, మధ్యలేని మరియా ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చిందో, తన పాపమును ఒప్పుకుందో, తన నీతిమంతురాలుగా మారిపోయింది. సమరయ స్త్రీ తన గురించి ఎప్పుడు తన మాట చెప్పాడో వెంటనే ఆ కొండ అక్కడ పడేసేసి ఆమె ఆయన ఎందుకు విశ్వాసం ఉంచింది, నీతిమంతులుగా మార్చబడింది. అసలు పౌలు ఒక జీవితంలో చూస్తే సౌలుగా ఉన్నప్పుడు ఘోరమైన పాపి. ఎందుకంటే దేవుని పిల్లల్ని హింసించిన వాడు. అంత ఘోరమైన పాపి కూడా ఎవరైతే దేవుడు తన దమస్క మార్గంలో వెలుచున్నప్పుడు ఆ దమస్క మార్గంలో ఆయన ప్రభు దర్శించి సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు నువ్వెవడు ప్రభు అన్నాడు. నువ్వు హింసిస్తున్నా యేసునే అన్నాడు. ఎప్పుడు చెప్పాడో ప్రభువా నిన్నా నేను హింసించేదని పశ్చాత్తాపడి చూస్తున్నప్పుడు సౌలు పౌలుగా మార్చబడి నీతిమంతుడిగా జీవించాడు. అంటే యేసుక్రీస్తులాగా జీవించాడు. ఇప్పటికీ చాలామందిని ఈ రోజుల్లో కూడా చాలామందిని చూస్తూ ఉంటాను. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు, టౌన్లోనే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటైర్డ్ కాగతలికి ఒక ఆయన నా దగ్గరికి రిటైర్డ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ ఇంటి ముందు కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. నేను వెళ్ళాను ప్రార్థన చేయటానికి. అయ్యా ఎన్ని రోజులైనా మీరు ప్రభు నమ్మి? లేదయ్యా ఇదివరకు లేదు, రిటైర్డ్ కాగతలకి ఏమీ లేదు. రిటైర్డ్గా అంటే అంతకాడికి అద్దూటి ఎప్పుడన్నా ఆదివారం పోయేవాడిని, లేకపోతే క్రిస్మస్ పండగకి, లేకపోతే జనవరి పండగకి, అంతే తప్ప గుడ్ ఫ్రైడేకి వెళ్ళేవాడిని. నేను ఎప్పుడు రిటైర్డ్ అయ్యానో నాకు ఇప్పుడు దేవుడు గొప్ప కురిపించాడు. బైబిల్ చదువుతున్నాను, మారుమనసు పొందాను, బాప్తిస్మం కూడా పొందాను. ఇష్టం కొంతమందికి సమయం ఉంటుందంట. దేవుడు ఎప్పుడు కూడా యేసు ప్రభు వచ్చింది దేనికని అంటే అక్కడ ఆయన ప్రజలను ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకండి. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి. ఒక్క విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మనం. ఆయన ప్రజలు అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ మాటను బట్టి మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు యేషోబు యొక్క నీతిమంతుడిగా ఉన్నాడు. యేషోబు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన కూడా తెలిసిపోయింది ఎవరిని, నీ భార్య గర్భవతి అయ్యింది అని. గట్టిగా చేద్దామా? నీ గర్భవతి అయిందని సంగతి తెలిసినాక ఆయన ఏమంటున్నాడు చూడండి 19వ వచనంలో, నీతిమంతుడై ఉండి ఆమెని అవమానపరచగా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఎప్పటికీ సరే ఒకటి, మనం నీతిమంతులమా అభివృద్ధులమా? నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఒక్క మాట అన్న నోట్లోంచి అప్పుడు అభివృద్ధమైన మాట రావచ్చు. ఏ మాత్రం కూడా అది రాకూడదు. ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం నీతిమంతులుగా జీవిస్తామో, నీతిమంతుడిగా ఉన్నప్పుడు నోవాహుతో చెబుతుంటాడు ఆ మాట. చూడండి 7వ అధ్యాయం ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు అంటున్నాడు ఎవరితోటి? నోవాహుతోటి. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఈ తరముల్లో చదవండి ఆ మాట. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆమేన్. ఓడలోకి ప్రవేశం. నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకోసం నా ప్రియమైన నీతిమంతుడు ఆయన. అందుకోసం యేషోబు నీతిమంతులు ఉన్నారండి. అందుకోసం ఇక్కడ యేషోబుకి మరియాకు కూడా ఇద్దరుకు ప్రదానం చేయబడిన అంటే మామూలు విషయం కాదు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. అవమానపరచక ఏమనుకుంటున్నాడు మనసులో? ఆమెని రహస్యముగా విడనాడాలనుకుంటున్నాడు. రహస్యంగా అంటే ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. ఆమెను అవమానపరచకూడదు. ఏ పరిస్థితిని బట్టి, ఎలాంటి పరిస్థితిని బట్టి ఆమె గర్భవతి అయిందో తెలియదు, అప్పటికీ తెలియదు. కనుక ఒకటే, ఈ రోజుల్లో ప్రేమను తెలియడం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పక్కింట్లో ఉండొచ్చు, లేకపోతే ఎదురింటూ ఉండొచ్చు, ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఒక సేవకుడిగా నేను మాత్రానికి ఎన్నో ఎదుర్కొన్నాను. నేను
ఎదుర్కొంటూ అంటే సంఘంలో కొంతమంది కొన్ని విషయాలు కొంతమందికి తెలిసిన వాళ్ళు జరిగినప్పుడు పోయి వాళ్ళని ఆదరించి అమ్మా ఏదో పొరపాటు జరిగింది అని చెప్పేసేసి వాళ్ళని బలపరిచిన రోజులు చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రధానం చేయబడిన తర్వాత మరియా ప్రధానం చేయబడిన తర్వాత, ఎందుకంటే ఆమె ధైర్యం ఏంటంటే గాబ్రియల్ దూత వచ్చి చెప్పి నువ్వు దేవుని వల్ల కృప పొందుతూ గనక నువ్వు కుమారునికి అంటావు. కుమారునికి చూసి పరిశుద్ధాత్మ ఆవరించింది, నువ్వు గర్భము ధరించి ఒక కుమారునికి అంటావు. ఆయనే చూసిన తన ప్రజలు వారి నుంచి వారి పాపము విడిపించటమే కాదు వారిని రక్షించేవాడుగా అని ఎప్పుడు చెప్పిందో అప్పటి నుంచి ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా పట్టడానికి ఇష్టపడుతుంది. చాలామంది నాకు వద్దయ్యా, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నాకు అస్సలు వద్దంటే ఎక్కడ కూడా మరియా చూసిన ఎక్కడైనా కానీ భయపడ్డట్టు కానీ ఎక్కడ కూడా మాకు నాకు ఎందుకే నా కడుపులో ఎందుకు పుడుతున్నావు, ఎందుకు ఈ నిందలు ఇన్ని అవమానాలు వస్తాయో అని అనుకోలేదు. కానీ గాబ్రియల్ చెప్పిన మాట ఒకటే, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి. అందరికీ అవకాశం ఉండదు, మనకు కూడా దేవుని వల్ల కృప దేవుడు ఇచ్చాడు. యేషూబులాగా నీతిమంతుడిగా మనం ఉండాలి, మరియమ్మలాగా కూడా నీతిమంతురాలుగా ఉండాలి. నిజమా, ఎంతోమంది రాజులు కుమార్తెలు మరి పెద్ద వారు చూస్తున్నప్పుడు భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఉన్న ఈ దీనురాలు మాత్రమే దేవుడు ఏం చేశాడు, దీనురాలని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకోసం అంటున్నాడు, యేషూతోటి ఆ దూత ఏమంటుంది, ప్రభు దూత స్వప్న ముందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేషూబు, చూడండి, దావీదు కుమారుడైన యేషూబు మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది. ఆమేన్. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. గట్టిగా చేద్దామా. అందుకొస్తే నా ప్రియమైన దేవులారా, ఎప్పుడు చూడండి దేవదూతను గురించి ఇంకొక మాట చూద్దాం. 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకై ఉండెను. ఎక్కడమ్మా? 2:18 మత్తయి సువార్త 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసూబునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవాలనని. యేసు ప్రభు పుట్టిన తర్వాత చూస్తున్నప్పుడు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టిన తర్వాత మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై ఏమంటుంది సార్, యేసేపు ఆ దినముల్లో, ఎందుకంటే రాజు పుట్టాడని హేరోదు రాజు, ఆ రాజు పుట్టాడు ఇంకా నా రాజ్యం కూలిపోద్ది, ఎందుకంటే రాజు పుట్టాల్సింది ఎక్కడ పుట్టాలి, నా ఇంట్లో పుట్టాలి, నా కుటుంబంలో పుట్టాలి, కానీ ఎక్కడో పుట్టితే ఇప్పుడు ఆయన పుట్టాడు అని సంగతి తెలిస్తే ఆయన పుట్టిన వాడిని సంహరించడానికి ఎంతమందిని 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేశారు. అందుకోసం వెంటనే యేసేపు లేచి నీవు చూసిన నీ కుమారుడిని చదవమ్మా మాట. యేసునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పేంత వరకు నువ్వు అక్కడనే ఉండు అతనితో చెప్పి. ఆమేన్. చూసినప్పుడు మరియను చేర్చుకున్నాడు. మరియను చేర్చుకున్న తర్వాత యేసూబు చూసిన ఆయన పశువుల పాకలో పరుండు చేశాడు. ఆయన దావీదు పట్టణమందు జన్మించాడు. ఇక్కడ గాబ్రియల్ దూత నువ్వు ఇల్లు, ఎందుకంటే పిల్లల్ని చూస్తున్నప్పుడు దేవుడు చూడండి, నీతిమంతుడిని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా, నేను ఐగుప్తు దేశంలోనూ వెళ్ళినప్పుడు, మేము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యేసేపు మరియా యేసు ప్రభు వారు అక్కడ ఉన్న సంవత్సరాలు ఆ యొక్క పెద్ద మందిరం కట్టారు. ఇటుకలతోటే ఉంటుంది, అన్ని ఇటుకలతోటే ఉంటుంది. ఐగుప్తు అంతా కూడా ఏం చేస్తారు తెలుసా, ఐగుప్తు దేశం మొత్తం కూడా ఇటుకలతోటే ఉంటుంది. ఇళ్ళన్నీ కూడా ఇటుకలే ఉంటాయి. ఇటుకలకి బయట ప్లాస్టింగ్ చేయరు. ఎందుకంటే దాని గుర్తు ఏంటంటే ఇశ్రాయేలును వాళ్ళ యొక్క కష్టాన్ని, అంటే వాళ్ళు ఇటుకలు చేసి ఉన్నారు కనుక అది జ్ఞాపకం చేసుకోండి చేపలు. అందుకని అది ఇచ్చిన వాళ్ళకంటే పన్ను లేదంట. అక్కడ ప్లాస్టింగ్ చేయకుండా ఉంటే మీకు పన్ను
లేదు. అంటే ఎప్పటికీ వాళ్ళు చూడండి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. కనుక ఆ మందిరం కూడా ఆ ఇటుకలతోటి ఉంటుంది. ఆ మందిరము లోపల అక్కడ ఆ చిన్న ఇల్లు ఉంటుంది. ఆ చిన్న మొత్తం కూడా ఆ లోపలికి వెళ్ళి ఇది యేసు ప్రభు వారు చూసినప్పుడు చిన్నప్పుడు అక్కడ బెత్లెహేము నుంచి ఐగుప్తు దేశానికి నాకు అనిపిస్తుంది అంతా అక్కడి నుంచి అన్ని వేల కిలోమీటర్లు గాడిద మీద యేషోబు చూసినప్పుడు మరియను తీసుకొని యేసును తీసుకొని ఆ రక్షకుని తీసుకొని ఎలా నడిచొచ్చాడని అసలు నాకే అనిపిస్తుంటుంది. అన్ని కిలోమీటర్ల నేను ఎన్ని తర్వాత చదువుకోవాలి కానీ ఎన్నో వందల కిలోమీటర్లు రాయబడింది అక్కడ. అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ నివాసం ఉన్నారు. ఇలా అక్కడ అంతా కూడా ప్రతి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడూ కూడా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. అందుకోసం మనం ప్రేమ దింపారు. ఒక విషయాన్ని మనం ఎందుకు ఎంచుకోవాలంటే నీతిమంతుడిగా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. నీతిమంతుడిలో నుంచే దేవుడి కార్యాలు చేస్తుంటాడు. మనం ఎన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మన మాట దొరకు కానీ చూపు దొరకు కానీ తలంపు దొరకు కానీ మనలో పాపం అనేది ఉండకూడదు. యేసు ప్రభువును అంగీకరించబడిన తర్వాత మనం నీతిమంతుడిగానే ఉండాలి. ఆ రోజు యేసు ప్రభు వారు లేకపోయినా పాత నిబంధన ప్రకారంగా వారు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారముగా దావీదు కుమారుడైన యేషోబు ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. చూడండి, ఆయన బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని మనకి లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. లూకా 1:6. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు? ఎలిజబెత్ జకరియా. నీతిమంతులుగా ఉండటం అనేది చాలా గొప్ప భాగ్యం. దేవుడు ఎప్పుడు చూస్తుంటాడండి, తన భక్తులను చూస్తుంటాడు, నీతిమంతులని చూస్తుంటాడు. నీతిమంతులుగా ఉండటం అనేది చాలా కష్టమంటవా? చాలా తేలిక. నీతిమంతులుగా ఉండటమే చాలా తేలిక. ఎందుకని? ఈరోజు ఒక పరీక్ష మనం చేసుకోవాలి. యేషోబు నీతిమంతుడిగా ఉన్నాడు, మరియా నీతిమంతుడిగా ఉంది. మనము చూస్తే జకరియా, ఎలిజబెత్ కూడా నీతిమంతురాలుగా ఉన్నారు కనుక యోహాను పుట్టాడు వాళ్ళకి. మన జీవితంలో కూడా మనం ఏంటంటే ఎప్పుడు నీతిమంతుడిగా జీవిస్తే దేవుడు మనతోనే ఉంటాడు, ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. యేషోబు యొక్క జీవితంలో ఆ మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి అప్పుడు మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై అని చదవాలంటే చాలా ప్రత్యక్షమై చూసినప్పుడు మళ్ళీ బయలుదేరి మళ్ళీ బెత్లెహేముకు వెళ్ళు అన్నాడు. బెత్లెహేము వెళ్ళి అక్కడ అయితే ఎవరు అప్పటికే వీళ్ళందరూ ఏమైపోయారు? శత్రులందరూ కూడా చనిపోయారు. చూసి హేరోదు రాజు కూడా చనిపోయాడు. మన జీవితంలో ఒకటే, నీతిమంతుడు సంపాదన చూసినా, నీతిమంతుడికి ఏదైనా అన్యాయం చేయాలని చూసినా కూడా ఏమైపోతాడంటే దేవుడు తప్పిస్తూ ఉంటాడు. దేవుడు నీతిమంతులను ఎప్పుడు కూడా ఏ ఆపద రాకుండా, అందుకోసం అంటాడు 34వ కీర్తనలో 19వ వచనం అంటాడు కదా, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుంచి యెహోవా నిన్ను విడిపించుతూ అంటాడు. అందుకోసం దేవుడు ఎప్పుడు నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాడంట. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించుడు అంటాడు. నీతిమంతుడు అక్కడ ఎప్పటికైనా సరే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించుడు, వారి శ్రమలన్నిటి నుంచి విడిపించుడు అంటాడు. నీతిమంతుడికి ఎప్పుడు దేవుడు తోడయుడును గాక. మనం ఎప్పుడు కూడా యేషోబులాగా నీతిమంతుడిగా ఉందము గాక. మరియా కూడా చూస్తున్నప్పుడు గర్భము ధరించి నాకు అని ఆమె కుంగిపోలేదు. కారణం ఏంటంటే నేను లోకరక్షకుడి, రాజుని ప్రభుని నేను కనబోచున్నది కనుక నేను ఇంక ఈ నిందలు అవమానాలు నాకేం కాదు. ఎందుకంటే నా నిమిత్తం అంటాడు కదా, మత్తయి సువార్తలో రాశాడా? మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చదవండి.
10-11 వచనాలు 2 వచనాలు రాస్తాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధనిలే, సంతోషించి ఎవరిని ఆనందిస్తారండి? ఏమో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? క్రైస్తవ జీవితం అంటే మామూలు విషయం కాదు. ఒకటి గుర్తుంచుకోవాలి, అక్కడ నా నిమిత్తం మిమ్మల్ని నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అంటాడు. ఎందుకంటే ఎందుకు నీ పరలోకమందు నేను పడ్డాను శ్రమలు, ఈ లోకములో నేను నీతిమంతుడిగా ఉన్నాను, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడిగా జీవించాడు కనుక నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీ మీదకి నిందలు వస్తున్నాయి. నీతిమంతురాలుగా ఉన్నావు కాబట్టి నీ శ్రమలు వస్తున్నాయి. నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి అపవాది నిన్ను శోధించడానికి ఏదో ఒక రీతిగా చేస్తుంది. కానీ నువ్వు నీతిమంతుడిగానే ఉండు. నువ్వు అందుకోసం అన్యాయం చేసేవాడిని చేయని, అభివృద్ధుడైన వారు ఇంకా అభివృద్ధుడుగానే ఉన్నాయి, నీతిమంతుడు ఇంకా నువ్వు నీతిమంతుడు గారు. ఒకటి గుర్తు, నన్ను అంటున్నారు చూసినప్పుడు ఈ మధ్య నేను ఒక ఇంటికి పోయినప్పుడు గొడవ, కుక్క అరుతుంది రోడ్డు మీద. కుక్క అది ఎందుకు అరుతుందో తెలియదు. ఈ పక్కనకి ఏం అసలు ఇద్దరికి పడదు. ఇప్పుడు కుక్కని తిడుతుంది. కుక్క నువ్వు సావన వదిలి నాకు నోటి నుంచి ఆ బూతులేడు మాట్లాడతావు కానీ అన్నీ బూతులే తిడుతుందంట. చూస్తున్నప్పుడు అది కుక్క అరిచినప్పుడల్లా 1 సారి 2 సార్లు 3 సార్లు అట్ట వారం నుంచి తిడుతున్నదంట. అది కుక్క రావటం ఏం తిట్టడం తెచ్చినప్పుడు ఏం కోపం వచ్చింది. ఆగొచ్చు కదా, కోపం వచ్చింది. ఎవరిని నువ్వు తిట్టేది, ఎవరిని నువ్వు అనేది అని చెప్పేసి పోయి జుట్టు పట్టుకొని బాగా గొడవ జరిగింది. గొడవ అయిపోయిన తర్వాత ఈ నలుగురు చూసినప్పుడు ఇది ఎక్కడికి పోయింది, మగోళ్ళ కడిగి పోయింది. ఇంట్లో మగవాళ్ళ కడిగి పోయేకల వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఎక్కడికి వెళ్ళింది, స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని నమ్మని ఎంత అవమానం అంటే మామూలు అవమానం కాదు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీకు ఒకటే, అందుకోసే నాకు అనిపిస్తుంది యేసేపు ఆయన నీతిమంతుడు గనక అవుని అవమానపరచక. నిజంగా నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత ఎవ్వరిని ఒక మాట అవమానపరచకూడదు. అంటే అన్నీ ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకంలో ఉంటాడు కనుక నువ్వు నీతిమంతురాలిగా ఉండు. నువ్వు అభివృద్ధి సాతాన్ని ఎప్పుడు కూడా నేను నీతిని ఎలాగా నువ్వు నీతిమంతుడుగా ఎలా లేకుండా చేయాలని ఎవరిలోకి దొరుకుతుంటాడు. పక్కలో చూసిన భర్తలో దూరచ్చు, లేకపోతే భార్యలో దూరచ్చు. చూడండి ఈ రోజంతా కూడా ప్రార్థన చేసుకొని అసలు చిన్న అభివృద్ధమైన పని కూడా చేయలే, సాయంత్రం కల్లా ఎవరిలోకి దొరుకుతాడు. ఈరోజు లేకపోతే చాలా పొద్దున్న నుంచి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నావు అనుకో సాయంత్రం కల్లా ఏదో ఒకటి వస్తుంది. కానీ మనిషికి ఉండాల్సింది ఏంటంటే ఓర్మి అవసరం, అర్థం చేసుకునే మనసు ఉండాలి. మనకు కావాల్సింది ఏంటంటే నీతిమంతులుగా నువ్వు మార్చబడిన తర్వాత మనకు ఎవరు కూడా ఏలెత్తి చూపించేటట్టు ఉండకూడదు. మన పని కావచ్చు, మనం చేస్తున్న పనుల్లోనే కావచ్చు, ఏ విషయమైనా సరే మన గురించి ఒక చెడ్డగా మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేకుండా మనం నీతిగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. నాకు అనిపిస్తుంది యేసేపు యొక్క జీవితంలో నీతిమంతుడిగా ఉన్నాడు కదా, ఎవరి మీద ఒక నిందేయటానికి అవకాశము లేదు. ఎలిజబెత్ అలాగనే మరి జకరియా కూడా నీతిమంతురాలుగా ఉన్నారు కదా. నీతిమంతురాలుగా ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఒక మాట అన్నట్టుగా ఎక్కడనూ లేదు. ఒకవేళ అన్న దేవునికి స్తోత్రం కలుగును కాక, అన్నా కూడా దేవునికే మహిమ కలుగును కాక. ఈరోజు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి, యేసు ప్రభు వారు వచ్చింది ఒకటి వారు గుర్తించుకుంది ఒకటే, తన ప్రజల్ని వారి పాపము నుండి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అంతే, ఆయన మన పాపము నుంచి వారి పాపమును తన ప్రజలు ఎవరు, మనం అందరం కూడా ఎవరు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ ఎవరు అంటే ఆయన ప్రజలు, ఆయన సూచించిన వాళ్ళు కనుక ఆ పాపము నుంచి ఇడిపించగల శక్తి ఈ లోకములు ఎవరికి లేదు, ఆయనకి తప్ప. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట, యోహాను సువార్త
1వ అధ్యాయం 29వ వచనం. 29 1:29 చదవండి. చదవమ్మా. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున దేవుని దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఆయనకి ఎలా తెలుసు? ఆయన ఎలా తెలుసు? యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆయన లోక పాపమును మోయిస్తున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్ల. యోహాన్ తల్లి గర్భములు ఉన్న కాడి నుంచి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మకి మరుగైనది ఏదీ లేదు. అందుకొస్తుంది ఆ రక్షకుడు ఆయన లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రెపిల్ల. నా వెనకాల ఒక మనుషుడు వస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు. ఆయన నాకంటే కూడా మంచి ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరి గురించి చెప్పితునో ఆయనే ఈయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నీతిమంతుడు కుమారుడు ఈ నీతిమంతుడు గురించి చెప్పగలుగుతున్నాడు. అందుకోసం నీకు తెలియచేస్తాడు. ఆయన ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఎక్కడైనా కలుసుకున్నట్టుందా? ఎక్కడ లేదు. అక్కడే కలుసుకున్నాడు. ఆ యోర్దాన్ నది దగ్గరే కలుసుకున్నాడు. అందుకొస్తుంది ఎపిఎస్సి రాసిన పత్రిక పౌలు గారు రాస్తారు. ఎపిఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఆమేన్. అంటే మన పాపములు కరెక్ట్వే కాదు. మన పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ప్రభువారు చనిపోయి మన కొరకు తిరిగి లేచాడు. అంటే మన అపరాధముల చేత ఏమైపోయానంటే చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన నీతిమంతుడై ఉండి ఇప్పుడు ఆయన ద్వారాగా మన ఏం చేశాడు? ఇప్పుడు బతికించాడు. గట్టికల్లు చేద్దామా. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మన అపరాధములన్నీ తీసివేశాడు. ఆ శిలువ మాను మీదే తీసివేసి మన కొరకు చనిపోయి ప్రభు మన కొరకు తిరిగి లేచి మన పాపములకు విముక్తుడై ఆయన మన పాపములన్నిటి నుంచి విడిపించాడు కనుక చూసినప్పుడు మరొకసారి చదువుతాం మాటని. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒక్కటే గుర్తు. ఎందుకు బతికిస్తున్నాడంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. చాలామంది అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారే ఉన్నారు. అందుకోసం ప్రకటన గ్రంథంలో అంటాడు కదా 3వ అధ్యాయంలో మీరు జీవిస్తున్నారు పేరు మాత్రం ఎందుకని మృతులే అంటాడు. ఎందుకంటే వారి జీవితంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధత లేకపోవటం వల్ల అప్పుడు ఏమి మన జీవితంలో ఒకటే గుర్తుంచుకోవాలి. నా ప్రేమ దినములలో ఈరోజు యేసుక్రీస్తు వారు ఒకటే చెబుతున్న మాట ఒకటే. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడంటే తన ప్రజల్ని వారి పాపం నుంచి రక్షించటానికి వచ్చాడు. ఈరోజు వచ్చాడు. వారు ఎప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తునందు నమ్మకంగా ఉంటారో వారి పాపం నుంచి విడిపించబడుగాక, నీతిమంతులుగా మార్చబడుగాక. ఒక్క మాట చెబుతుంటాడు. రోమిలి రాసిన పత్రికలో ఆయన ఒక్క మాట చెబుతాడు. పౌలు గారు 5వ అధ్యాయం అంటాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. యేసు ప్రభు వారిని ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు నేను ఎప్పటి నుండి విశ్వాసం ఉంచేమను. విశ్వాసం ఉంచడమే కాదు ఆయన రక్తంలో కూడా కడగబడ్డాం. నీతిమూలంగా ఆత్మలుగా ఇంకా మనము జన్మించాం. దినదినము నీతిమంతులుగా ఉండాలి. ఆ రోజు నీతిమంతుడిగా యేసు ఉన్నాడు కనుకనే గాబ్రియల్ దూత మరియకు వాళ్ళిద్దరి కూడా ప్రదానం చేయబడింది. ఎందుకంటే మరియా చూస్తున్నప్పుడు ప్రదానం చేయబడింది. యేసు ఎప్పుడు కూడా తన జీవితంలో ఎప్పుడు కంగారు పడి ఒక మాట కూడా అన్నట్టు ఎక్కడన్నా లేదు. ఎందుకంటే అంత విధేయత కలిగి ఉన్నారు. యేసేపు కానీ మరియమ్మ అంత విధేయత కలిగి ఉన్నారు. ఎప్పుడు ఎవరి మాటకి లోబడి ఉన్నారంటే దేవుని మాటకి లోబడి ఉన్నారు. ఆ బిడ్డను పెంచటానికి ప్రయత్నంలో చూసినప్పుడు ఆ యొక్క బెత్లెహేము నుంచి ఎక్కడికి ఐగుప్తు దేశానికి తీసుకొని పోయాడు. ఎందుకంటే దేవుడు తన నీతిమంతులకి ఎప్పుడు కూడా అపాయము రానివ్వడు.
నా అపాయం రానివ్వండి, ఏ కీడును సమీపించదు. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నిచ్చినా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు. ఈరోజు నా ప్రియమైన దేవులారా, నీవు కూడా నీతిమంతుడిగా ఉండు. అయితే ఒకటే, దేవుడు చూసినప్పుడు ఆయన నీ నీతిని చూస్తుంటాడు, నీ భక్తిని చూస్తుంటాడు, నీ పరిశుద్ధతను చూస్తుంటాడు. కనుక నీ ఒకటే ప్రార్థన చేయి, ప్రభువా నేను ఎప్పుడు నీతిమంతుడుగా ఉండటకు సహాయం చేయ, నేను యేషోబు వలె నీతిమంతుడిగా ఉంటూ సహాయం చేయ. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు, మళ్ళీ వెళ్ళాడు, త్వరగా వస్తున్నట్టున్నాడు. ఎవడైనా చూస్తున్నప్పుడు మార్పుసు పొంది రక్షించబడి నీతిమంతుడిగా నమ్మకంగా ఉంటారో వారే పరలోకానికి ఎత్తబడతారు. మనం ఎత్తబడే గుంపులో ఉందము గాక. మనం నీతిమంతుడికి భూలోకంలో నీతిమంతులుగా ఉంటే ఆ నీతిమంతుడిని, అతి నీతిమంతుడైన యేసయ్యన మనం ఆయన రాజ్యంలో చూస్తుందము గాక. అలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ప్రార్థించుద్దాం. మా పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. యేషోబు గురించి ఎన్నో విషయాలు నాకు తెలియచేసావు ఆయన. ఎందుకంటే నీకు వందనాలు. దావీదు కుమారుడు యేషోబు, నువ్వు చూసిన భయపడకము. ఎందుకంటే ఆమె మరియను నచ్చుని పరిశుద్ధాత్మలో గర్భము ధరించి ఆయనే తన ప్రజలను, ఆమె ఒక కుమారుడి కనును, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టిన ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. అంతకంటే గొప్ప భాగ్యము లేదు. ప్రేమని దేవుడా, ఈ లోకంలో చూసిన ధర్మశాస్త్రం ఉన్నప్పుడే వారు నీతిమంతులుగా ఉన్నారంటే మామూలు విషయం కాదు. మనము కూడా నీతిమంతులుగా ఉందముగాక. యేషోబు వలె నీతిమంతులుగా ఉందముగాక. యేసు క్రీస్తు మనలోనే జన్మించునుగాక. పరిశుద్ధాత్మ మనలోనే ఉండునుగాక. ఈ రోజు నుంచి నీతిమంతుడిగా ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.